తులసి చెట్టును హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు. కానీ తులసి మొక్క మహిమ గురించి చాలామందికి తెలియదు. తులసి మొక్క మహిమ గురించి విన్నా, చెప్పినా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. తులసి అనే పదాన్ని 2 విధాలుగా విభజిస్తారు. దీంట్లో తు అంటే మృత్యువు, లతసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం. అంటే మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం. మొత్తంగా మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం. తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం, పద్మపురాణం, వాయుపురాణం, మాఘపురాణం, బ్రహ్మవైవర్తన పురాణం, గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది. తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి. తులసి మొక్కను దర్శించి ఒక నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోరపాపాలు నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. ఈ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి పూర్వజన్మలో ఒక మధురా నగర్లో ఒక గోపకన్య. శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు. వీరి ప్రళయ కార్యకలాపాలు అరవలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టదువుగాక అని శపించింది. దానికి గోపకన్య భయపడి గోపాలని శరణు వేడింది. అతను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా అంశలో చేరిపోతావు అని అభయం ఇచ్చి ఆమెకు శ్రీకృష్ణుడు భయం పోగొట్టాడు. ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మధ్వజరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది. దేనితోనో సాటిరాని ఆమె అందచందాలను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆమెకు తులసి అనే నామకరణం చేశారు. ఆమెను అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశారు. యుక్త వయస్సుకు వచ్చింది. యవ్వన దశలో ఎవరు ఎంత చెప్పినా బద్రికవనాన్ని పోయి తపస్సు చేసింది. తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తులసీమాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. గోపాల అంశగల సుధామ గోపాలుడు రాధాదేవిచే శపింపబడి భూలోకంలో శంఖచూరుడు అనే రాక్షసుడిగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వలన తాను ఎవరి చేతిలో చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఒకసారి ఒక షరతు పెట్టాడు. శంఖచూర్ణుడు భార్యల్లో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కళంకపరుచుకుంటే శంఖచూర్ణుడు చావు తప్పదు అని వరమిస్తాడు. ఈ సంఘటన తర్వాతే శంఖచూర్ణుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేరకు వివాహం చేసుకుంటాడు. శంఖచూర్ణుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాడు. అజయాన్ని జయించాలనే కోరిక అతనిలో జన్మించింది. అతని విజయ గర్వం చాలా ఎక్కువైంది. దేవతలు త్రిమూర్తులను శరణవేడారు. దానికి బ్రహ్మ వరమిచ్చింది నేనే, అందుకు నేనేమీ చేయలేను అని చెప్తాడు. ఇక శ్రీ మహావిష్ణువుకి ఆ మహాశివుడు తన త్రిశూలం ఇచ్చి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది. శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంఖచూర్ణుని యాచించి సర్వమంగళమయమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంఖచూర్ణుడిగా మాయావేషంలో తులసి ఇంటికి పోయాడు. ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతను కోరని విధంగా దగ్గరికి వెళ్ళి మోహించింది. వెంటనే ఆమెకు వ్రతభంగం జరిగిపోయింది. ఇంతలోనే ఆమె వచింపబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరు జన్మలో నీవు రాయిగా మారిపోదువుగాక అని తీవ్రంగా శపించి అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించే పాదాలపై పడి క్షమించమని కోరుకుంది. దానికి నారాయణుడు నీవు 2వ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా, నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోతాయి అని, అన్ని పత్రాలు పూల కంటే తులసీదేవి పూజకు ఎంతో ముఖ్యమైనది అవుతుంది. ఈ 3 లోకాల్లోనూ అలాగే వైకుంఠంలో నీ తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనది అవుతుంది. ఎవరైతే తులసి పాత్ర జలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలము, సమస్త యజ్ఞ దీక్షల ఫలము పొందుతారు. తులసి యందు సమస్త దేవతలు నివసిస్తారు.
అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను సాలగ్రామ రూపంలో ఉంటాను. అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపలి చేరి చక్రాలు రచిస్తుంది. సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మజన్మాంతరాల్లో భార్య విచ్ఛేదం కలుగుతుంది. తులసి, శంఖం, సాలగ్రామం ఒకచోట ఉంచిన వారు నాకెంతో ప్రియమైన వారవుతారు అని ఆమెను సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చెలికత్తెలు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. పూర్వం కైలాస శిఖరాన ధర్మదేవుడు అనే సద్బ్రాహ్మణుడు అలానే బృంద అనే భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. బృంద భర్త చెప్పినట్లు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవకార్యాలు చేస్తూ పతి పూజ చేస్తూ ఉండేది. ఆ ధర్మదేవుడు శివకృష్ణ నామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు. ఆ ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవంతుడి నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింపచేస్తూ ఉండేవాడు. ఒకరోజు బృంద తన భర్త సభయందు ఉండడం వలన మధ్యాహ్న భోజన కాలం దాటిపోయింది. కానీ భర్త భుజింపకుండా తినకూడదు కాబట్టి మనసులో ప్రతి దేవుడిని నమస్కరించుకొని నీటిని తాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీళ్లు తాగడం చూస్తాడు. తన భార్య తనకన్నా ముందే నీరు తాగడం చూసి కోపంతో రాక్షసివి కమ్మని శపించాడు. తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసి అయి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది. ఆకలి వేస్తే దారిన పోయే జంతువులను, మనుషులను తింటూ ఉండేది. కానీ గోవులను, బ్రాహ్మణులను, హరి భక్తుల జోలికి పోయేది కాదు. తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు 3 రోజులైనా ఆహారం తినలేదు. దేన్నైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ కూడా సయోప్రభావం కలిగాయి. ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు. వీరిని నేను తినలేను అనుకుంది. ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. రాక్షసి రూపంలో ఉన్న బృంద అక్కడ ఆ నామాన్ని జపించడాన్ని వింటూ ఉంది. అలా వింటూ ఆకలి భరించలేక కైలాస శిఖరంలో చనిపోయిందని చెలికత్తెలతో పార్వతీదేవి చెబుతూ ఉంది. చెలికత్తెలతో పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఈ విధంగా బృంద రాక్షసి రూపంలో చనిపోయి 1 సంవత్సర కాలమైంది. ఒకరోజు మహాశివుడు నాతో వనశోభ చూస్తూ కైలాస శిఖరానికి చేరాము. మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షస శరీరం కనిపించింది. ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగడం చూశాము. అప్పుడు మహేశ్వరుడు నాతో, చూసావా, నిత్యభక్తుడైన బ్రాహ్మణుడి భార్య, మహర్షి భార్య అయిన బృంద దైవవశమును రాక్షసి అయి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది. ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా? దేహం వదిలి సంవత్సరమైనా చెడిపోకుండా శోభాయమానంగా వెలుగుతోంది చూడు. ఆ శోభకు కారణం ఆ బృంద చివరి క్షణంలో ఆకలితో కృష్ణనామం జపిస్తున్న గానం విన్నది. ఆ విధంగా బృంద కోటీశ్వర కాంతుల వలె వెలుగుతోంది. ఈ బృంద ధర్మదేవుని భార్య. శాపవశమున రాక్షసి అయ్యింది. బ్రహ్మ హత్య చేయలేదు. ఇలాంటి ఉత్తమరాలు భక్తి వృధా కారాదు. ఈ బృంద భూలోకంలో వృక్షరూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ ఈ శరీరాన్ని తీసుకుని పోయి భూమి యందు నాటిరండి. ఈ బృంద యొక్క పవిత్రత వలన స్వయంగా శ్రీహరి పూజితుడవుతాడు. తులసి ప్రతి ఒక్క ఆకులోనూ ద్వాదశాక్షరి మంత్రం ఉంది. ఉమామహేశ్వరులకు బృంద అతిష్టమ దేవత. తులసి ఆకులతో ఏ భక్తులైతే విష్ణువును పూజిస్తారో అలాంటి వారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయి అని ప్రమదగణాలకు చెప్పాడు శివుడు. ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందా వియోగం వలన దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు. బృందా అంటూ అక్కడికి వచ్చాడు. ప్రియా, నీవెక్కడా? నేను పాపిని, నిర్దోషమైన నిన్ను రాక్షసవ్వమని శపించాను. నేను ఉత్తమ మానవుణ్ణి కాదు అని నిందించుకుంటూ వచ్చాడు. అక్కడ పరమేశ్వరుని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ జరిగినదంతా కూడా మహేశ్వరుడు ఆ ధర్మదేవునితో చెప్పాడు. అప్పుడు ధర్మదేవుడు మహాశివుని ఇలా అన్నాడు. దేవదేవ, బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన ఆ వృక్షానికి మూలను తాను అని పలుకుతాడు. దానికి శంకరుడు తదాస్తు అంటాడు. ఆ విధంగా ధర్మదేవుడు తులసికి మూలమయ్యాడు. తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారం ప్రమదగణములు ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది యందు నాటారు. అనంతరం మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాతకాలంలో తులసి విష్ణువుకు శివునికి ప్రీతిగా ఆవిర్భవించింది. తులసి ఆవిర్భవించిన వెంటనే
శివునితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చెలికత్తెలతో చెప్పింది. ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు: నారద, తులసి మహత్యం వినుము. అది విన్న మానవుడు సర్వపాపాల నుండి విముక్తుడు అవుతాడు. తులసి దర్శనం వలన, స్పర్శ వలన తులసి మానవుల పాపాలను సర్వదా చేస్తుంది. ప్రాతకాలంలోనే లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూసి నిశ్చయంగా సర్వభూతాలు దర్శించిన ఫలితం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టును దర్శనం చేసుకుంటే అంతటి ఫలితాన్ని ఇస్తుంది. తులసి దర్శనం వలన జన్మాంతరంలో చేసిన పాపాలు నశిస్తాయి. శుచిగా ఎవరైతే తులసి దళమును పట్టుకుంటారో అలాంటి వారి సర్వపాపాలు నశించి తక్షణం పవిత్రులు అవుతారు. తులసిని తాకడమే స్నానం, తులసిని స్మరించడమే తపం, ముట్టుకోవడమే ముక్తి. కాబట్టి సర్వదా ఎవరైతే తులసిని ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. నారద, ఏ వ్యక్తి తులసి మొదట్లో ఉన్న మట్టితో తలకు, కంఠ ప్రదేశంలో, చెవులు, హృదయం దగ్గర, గుండె ప్రదేశంలో, నాభియందు తిలకంగా ధరిస్తారో అతడు పుణ్యాత్ముడు అవుతాడు. కార్తీక మాసం తులసివనంలో హరిని పూజించిన వారికి 10,000 ఆవులను దానం చేసిన ఫలితం, అలాగే 100 వాజ్పేయ యాగాలను ఫలితం పొందుతారు అని మహాశివుడు నారదుడితో చెబుతాడు. స్కాందపురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే మరొక కథ కూడా ఉంది. ఈ కథను కూడా విన్న వెంటనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ కథ ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అనే 2 బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహా అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఒకచోట తులసి తోట కనిపించింది. దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి తోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీన్ని గమనించిన హరిమేధుడు, ఎందరో దేవతలు, తీర్థయాత్రులు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు. సుమేధుడు అప్పుడు ఇలా చెప్పాడు: ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు. అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం, ఐరావతం, చంద్రుడు, ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసే అమృత కలశం ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని తీసుకుని సంతోషించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతము మీద పడ్డాయి. వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది. ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని, తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యింది అని, అప్పటి నుండి తులసి హరిప్రియ అని, అందుకే ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న వటవృక్షం నుండి పళపళమనే శబ్దంతో తేజోవంతులైన 2 పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి 2 బ్రాహ్మణులు భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు. దానికి వారు నమస్కరించి, స్వామి, మీరు మాకు ప్రాణదాతలు. నా పేరు ఆప్తకుడు. నేను దేవలోకవాసిని. నేను లోపస మహాముని చేసిన అపచారానికి ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడినై ఇక్కడ పడి ఉన్నాను. మీరు ఎంతవరకు విష్ణువు గురించి చెప్పింది అంతటా విని నా శాప విమోచనం అయింది. ఇదంతా కూడా మీ అనుగ్రహం అని విన్నవించుకున్నాడు. ఇక 2వ వాడు కథ గురించి వివరిస్తూ, నేను సూర్య ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల బ్రహ్మరాక్షసుడినయ్యి మర్రి చెట్టును ఆశ్రయించాను. ఈరోజు మీచే నారాయణ మహత్యాన్ని తెలుసుకున్నాను. ఆ మహిమను విన్న తర్వాత నాకు శాప విమోచనం అయింది అని 2 కూడా వివరించారు. ఆదర్శ బ్రాహ్మణులైన మీ 2కి కూడా తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయ్యిందని చెప్పారు. దానితో తేజోవంతులైనటువంటి వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు ముక్తిని ప్రసాదించిన విష్ణుప్రియ తులసీనామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. కాబట్టి తులసి మొక్కలను నాటి పెంచడం వలన ఎంతటి కష్టాలైనా పోతాయి. భగవంతుణ్ణి తులసితో పూజిస్తే ఫలితం బంగారు పుష్పాలతో పూజించిన అంతటి ఫలితం కలగదు. బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహత్యాన్ని వింటే చాలు. ఎన్ని కథలున్నప్పటికీ కూడా
తులసి మహత్యం అనేది విశేషమైనది. తులసి చాలా పవిత్రమైనది. ఆ తులసిని పూజిస్తే అనేక పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తులసీదేవి పూజించి తరించుదాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.